మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. గుండె నాళాల్లో రక్తం గడ్డగట్టడం, తద్వారా కార్డియాక్ అరెస్ట్ ఇటువంటి జరుగుతుంటాయి కదా. అసలు రక్తం గడ్డ కట్టిన తర్వాత ఆ రక్తనాళాల్లో దాన్ని తొలగించడానికి కానీ దాన్ని రిప్లేస్ చేయడానికి కానీ ఎన్ని మార్గాలు ఉన్నాయి? ప్రస్తుతం మనం చేస్తున్న విధానం ఏంటి? ఇప్పుడు హార్ట్ ఎలా ఉంటుందండి, బేసిక్గా ఇక్కడ ఉంటుంది చెస్ట్లో ఎడం పక్కన, ఓకే, ఇక్కడుండి కంటిన్యూస్గా పంప్ చేస్తుంది. ఇప్పుడు ఇందుట్లోంచి ఆక్సిజన్ బ్లడ్ పంప్ చేస్తుంది, మంచి బ్లడ్, అందుకే రెడ్ పైప్ అనమాట. ఇది బాడీకి వస్తే కానీ మనకి ఆక్సిజన్ సప్లై చేసేది కానీ మనం బ్రతుకుందాం. మళ్ళీ అక్కడి నుంచి ఇంప్యూర్ బ్లడ్ అంతా ఇటుకుండా ఇట్లా వస్తుంది అనమాట. ఇంత కాన్స్టెంట్గా పనిచేయాలంటే మరి దీనికి కూడా గ్లూకోజు, ఆక్సిజన్, మరి విటమిన్స్ అన్నీ కావాలి కదా, మరి దీనికి వాటర్ అన్నీ కాదు. అందుకనే అవుతుందంటే అసలు నేచర్లో మెకానిజం ఏంటంటే బాడీకి పంప్ చేసే ముందర దానికి అది సప్లై చేసుకుంటుంది. నేను బ్రతుకుంటే కదా బాడీ బ్రతుకుండేది. గ్రేట్ మెకానిజం. అందుకని ఇక్కడి నుంచి ఒక రక్తనాళం ఇటు వస్తుంది, రెడ్ పైప్ ఉంది సార్ ఇక్కడ, ఇది కాల్డ్ రైట్ ఆర్టరీ అంటాం అన్నమాట. ఇది రైట్ సైడ్ సప్లై చేస్తుంది. అట్లాగే ఇక్కడి నుంచి లెఫ్ట్ ఆర్టరీ పైప్ అనమాట. బేసిక్గా మన వాటర్ పైప్ లాంటి పైప్ వచ్చి ఇక్కడికి వచ్చి రెండో అవుతుంది, 1 to 2 వెళ్తుంది అనమాట. 3 మెయిన్ పైప్స్ ఉంటాయి. వీటి నుంచి మళ్ళీ చెట్టు కొమ్మ నుంచి బ్రాంచులు వచ్చినట్టు బ్రాంచులు వస్తాయి, ఇట్లా సప్లై చేస్తాయి. ఇప్పుడు ఇది ఇటుపక్క, ఇది ఇక్కడ సప్లై చేస్తాయి. మరి ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ డిపాజిట్స్ వీటి లోపల ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు ఇది 50% నేరో అయితే 50% బ్లడ్ వస్తుంది ఇక్కడ. ఒక్కోసారి సడన్గా క్లాట్ ఫామ్ అయితే దీనికి ఏమవుతుంది, ఆక్సిజన్ చాలా చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ అంటాం, వదిలి చచ్చిపోతుంది. సడన్గా చచ్చిపోవటం కానీ లేదా సివియర్ పెయిన్ వస్తే బీపీ తగ్గి హాస్పిటల్కి వెళ్ళటం కానీ జరుగుతుంది. అప్పుడు మనం వీళ్ళని సేవ్ చేయడానికి ముందర కొన్ని మందులు ఇస్తాం. ఈ ఆస్పిరిన్ అనే మందు అని, తర్వాత స్టాటిన్స్ అని ఇస్తాం. మీరు అడిగారు ఈ బ్లాక్స్ వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారు? 3 మెకానిజమ్స్ ఉన్నాయి ట్రీట్. ఒకటి మందుల ద్వారా, రెండోది స్టెంట్ల ద్వారా, మూడోది బైపాస్ సర్జరీ ద్వారా. మందులు అంటే ఏం చేస్తారంటే ఇక్కడ క్లాట్ ఫామ్ అయింది కదా, మీరు డాక్టర్ దగ్గర రాగానే అర్జెంటుగా వాళ్ళు ఒక మెడిసిన్ ఇస్తారు క్లాట్ డిజాల్వ్ చేయటానికి. ఇప్పుడు అక్కడ ఫ్యాట్ అయితే డిజాల్వ్ అవ్వదు, ఫ్యాట్ మీద ఇది 50% నేరో అయిపోయింది, దీనిపైన చిన్న క్లాట్ ఫామ్ అయితే 100% అయిపోయింది. ఈ క్లాట్ డిజాల్వ్ చేసిన కొంత బ్లడ్ అనే వెళ్తుంది కదా, దీని సంగతి తర్వాత చూద్దాం, ముందర మనిషి బతుకుతాడు. అందుకని డిజాల్వ్ చేయడానికి ఇంజక్షన్లు ఇస్తారు. అదే మంచి సెంటర్లో కనుక మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గరలో జరిగింది అనుకోండి, వెంటనే ఒక అరగంటలో, గంటలో, 2 గంటలో రాగలిగారు వాళ్ళు. వెంటనే క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్ళిపోయి అక్కడ క్లాట్ని తీసేసి అక్కడ ఫ్యాట్ డిపాజిట్ని బెలూన్తో ఓపెన్ చేసి స్టెంట్ వేస్తారు. సో అది ఒక ఇమ్మీడియట్గా మనం చేసే మెకానిజం అది. కొన్ని సెంటర్స్లో బ్లడ్ క్లాట్ అవుటాకి ఇస్తాం, డిజాల్వ్ అవుటాకి ఇస్తాం. క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్న చోట లోపలికి తీసుకెళ్ళి అర్జెంటుగా మనం ఏ వెసల్ ట్రబుల్ ఇస్తుందో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ ఓపెన్ చేసే మెకానిజాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. అందుట్లో ఒక మెటల్ మన బాల్ పాయింట్ స్ప్రింగ్ లాంటిది స్ప్రింగ్ పెడితే దాన్ని స్టెంట్ అంటాం అనమాట. స్టెంట్ అది ఒక మెకానిజం. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు కొంతమందికి చెస్ట్ పెయిన్ వస్తుంది, ఎమర్జెన్సీ లేదు, టెస్ట్లకు వస్తారు, బయటపడితే అప్పుడు యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేసి ఏ రక్తనాళంలో బ్లాక్ ఉంది, ఎంత ఉందో ఐడెంటిఫై చేసి అప్పుడు ఎలక్టివ్గా ఎమర్జెన్సీ కాకుండా వీలైతేనేమో స్టెంట్లు పెడతారు ఓపెన్ చేసి. కొన్ని సిచ్యువేషన్స్లో స్టెంట్స్ కుదరదు, అప్పుడు బైపాస్ ఆపరేషన్కి వస్తాం. బైపాస్ అంటే ఏంటంటే మనకు ఊరికి బైపాస్ రోడ్ అంటే ఇక్కడ రోడ్డు ఉంది, సిటీ ఉంది, బాగా ట్రాఫిక్ ఉంది, దాని ముందర నుంచి తర్వాత కనెక్షన్ ఇస్తాం. అట్లాగే ఇక్కడ బ్లాక్ ఉంది. బైపాస్ అంటే ఈ పైనుంచి రక్తనాళం ఒకటి తీసుకొచ్చి తర్వాత కనెక్ట్ చేస్తాం. అందుకని దాన్ని బైపాస్ అంటాం. దానికి బాడీలో ఉన్న కొన్ని పైప్స్ వాడతాం. చెస్ట్లో కొన్ని ఉంటాయి, చేతిలో ఉంటాయి, కాళ్ళలో ఉంటాయి. అవి తీసుకొచ్చి పైనుంచి కిందకి తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాం సర్జరీ ద్వారా, ఏదో ఫ్రంట్ ద్వారా కానీ లేదా మినిమల్ యాక్సెస్ సైడ్ ద్వారా కానీ దాన్ని బైపాస్. ఈ 3 మెకానిజమ్స్ ఉన్నాయి. బట్ ఏది చేసినా కూడా స్టంట్ వేసినా సర్జరీ చేసినా అందరికీ మెడికల్ మేనేజ్మెంటు, లైఫ్ స్టైల్ మోడిఫికేషను మస్ట్ అన్నమాట. ఈరోజు నేను బైపాస్ చేశాను, రేపు పొద్దున ఇక్కడ బ్లాక్ మళ్ళీ రావచ్చు కదా, ఇందుట్లో రావచ్చు. అందుకనంటే కొన్ని మందులు వాడాలి, కొన్ని ఎక్సర్సైజులు చేయాలి, డైట్ వాచ్ చేయాలి, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. మరి ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తేనే ఎక్కువ కాలం పనిచేస్తాయి ఏదైనా కూడా. లేకపోతే మళ్ళీ బ్లాకులు వస్తాయి. కొంతమంది అంటారు మొన్న సర్జరీ చేయించుకున్నామండి 10 ఏళ్ల క్రితం మళ్ళీ వచ్చాయి. వస్తాయి, అది నీ బాడీ, నీ రక్తం ఫ్లో అవుతుంది, నీ షుగర్ అలాగే ఉంది, నీ బీపీ అలాగే ఉంది, నీ మైండ్ సెట్ అలాగే ఉంది, నీ ఫుడ్ అలాగే ఉంది. అందుకని అవన్నీ కూడా మాడిఫై చేస్తే కానీ ఎక్కువ కాలం పనిచేయవు. మేము చేసేవన్నీ కూడా టెంపరీ థింగ్స్. ఓకే.
ఈ 3 మెకానిజమ్స్ చేస్తాం. అల్టిమేట్లీ బాటమ్ లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ మెడికల్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దీని మీద మేము స్టెంట్ వేసినా బైపాస్ చేసినా కూడా ఎక్కువ కాలం పనిచేస్తాం.